హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో చాలా మాట్లాడాలన్నమాట. నిజంగా ఇలాంటి అవకాశం రావటం ఒక అదృష్టం అన్నారా దురదృష్టం అన్నారా మీరే కామెంట్ చేయండి. చాలామంది ఏమని మేము చేస్తున్నారంటే కొట్టించుకొని నవ్వుతావేంట్రా అని అంటున్నారు. కొట్టించుకొని నవ్వడానికి కూడా ఒక అదృష్టం ఉండాలేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది అనమాట. సో నేను దేని గురించి మాట్లాడుతాను అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. అది తిరగనా దూత. ఇది ఎంతలా వైరల్ అయిందంటే అంతలా వైరల్ అయింది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చేశారు, ఫేస్బుక్లో మీమ్స్ చేశారు, నాకు డిఎం చేశారు, నన్ను ట్రోల్ చేశారు. అవేమీ నేను పట్టించుకోవాలి. కానీ డైరెక్ట్గా నిన్న ఆసియా కప్ అనమాట, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నడుస్తుంది. అక్కడ కూడా మన తిరగనల దూత గురించి డిస్కషన్ చేశారు. అసలు ఇక నాకేం మాట్లాడాలి నేను ఎవడో అర్థం కావట్లా. నేనేదో ఫ్లోలో అన్నా, నేనేదో తెలియకన్నా, నేనేదో ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అలా అనేసా. కానీ మనోళ్ళు ఇంతలా సీరియస్ తీసుకొని ఈ ఓడిని ఇంతలా ఫేమస్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. ముందైతే దాని గురించి క్లారిటీగా మాట్లాడదాం. అక్కడ కూడా మన డామినేషన్ విన్నారు. ఇది నీ అమ్మకు అలా 6 కొట్టి తిరగనన్న దోత అనుకున్నారు. వరుణ్ చక్రవర్తి అది కిల్లింగ్ ఇట్ట బ్రూటల్ అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వికెట్ ఏం మాట్లాడాలి, ఎక్కడ నుండి మాట్లాడాలి, ఏం స్టార్ట్ చేయాలి నాకైతే అర్థం కాదు. నిజంగా ఈ ఓట్ని ఇంతలా ఫేమస్ చేసినందుకు మీమర్స్కే థ్యాంక్స్ చెప్పాలబ్బా. సో నేనేం చెప్తున్నానంటే నాదేం లేదు ఇందులో, నాది 0.001% నాదేం లేదు. ఒకవేళ మీరు ఈ పదాన్ని ఫేమస్ చేయాలి అనుకుంటే ఓజీ సినిమాకి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయండి. ఓజీ సినిమా అంటే చాలామంది దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం కదా, వాళ్ళందరి దగ్గరికి కూడా ఈ తిరగనన్న దూత ద్వారా అదేమన్నా పబ్లిసిటీ జరిగితే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఇదేదో రావణ్ ఫర్ యూ మ్యానియా జరుగుతుంది, ఇదేదో రావణ్ ఫర్ యూ డామినేషన్ జరుగుతుంది అని చెప్పి నేను అనుకోవట్లా. మొత్తం కూడా ఓజీ డామినేషన్ జరుగుతుంది అనమాట. సో అక్కడ పాకిస్తాన్ ఇండియా కామెంటరీలో కూడా ఇక్కడ మన ఓజీ యొక్క డామినేషన్ జరుగుతుంది అనేటటువంటిది 100కి 100% క్లారిటీగా చెప్పుకోవచ్చు. తిరగనన్న దోత అనేటటువంటిది నేనైతే 100% క్రెడిట్ ఓజీకి ఇచ్చేస్తా. ఒకవేళ మీరు దీన్ని పబ్లిసిటీ చేయాలి అని అనుకుంటే ఓజీ సినిమా కోసం పబ్లిసిటీ చేయండి. ఓజీ సినిమాకి ఇంకా కలెక్షన్స్ రావాలని చెప్పి పబ్లిసిటీ చేయండి. ఓజీ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి పబ్లిసిటీ చేయండి. ఓన్లీ ఓజీ కోసమే. నేను ఏం కష్టపడ్డా, ఏ వీడియో చేసినా, ఒక 10 వీడియోలు చేసినా, 100 వీడియోలు చేసినా, ఎందుకు బ్రో అన్ని వీడియోలు అని చెప్పి మీరు అనొచ్చు. కానీ నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో ఖచ్చితంగా ఓజీ సినిమా కోసమే. ఓజీ సినిమా హిట్ అవ్వాలి అనేటటువంటి ఫస్ట్ పాయింట్, ఓజీ సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలి అనేటటువంటి సెకండ్ పాయింట్. మా పవన్ కళ్యాణ్ అన్న 100 కోట్లలో అడుగు పెట్టడు అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. ఎట్టకేలకు అడుగు పెట్టిండు. ఇంకా ఒకే దెబ్బకి కనీసం ఒక 500 కోట్లలో అడుగు పెట్టాలి అని చెప్పి ఇంకొక ఆశ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంతే. ఏదైనా మీరు క్రెడిట్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు ఇవ్వద్దు. ఎవడైనా అడుక్కుంటాడు, ఎవడైనా మీమర్ కంప్లీట్ చేసి, ఎవడైనా మీమ్ కంప్లీట్ చేసి ఇందులో వేసుకుంటే బ్రో నాకు క్రెడిట్స్ ఇవ్వా అని చెప్పి అడుక్కుంటాడు. నేనైతే అడుక్కోను. ఖచ్చితంగా ఓజీకి అయితే క్రెడిట్ ఇవ్వండి అబ్బా. సో కమింగ్ టు ది మాట్లాడదాం, దీని గురించే మాట్లాడదాం. మన ఓజీ సినిమా కలెక్షన్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలన్నమాట. ఎందుకు మాట్లాడాలి అని అంటే ఆ రేంజ్లో కలెక్షన్స్ అయితే విజృంభణ సృష్టిస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇప్పటిదాకా ఓజీ సినిమా ఎంత వసూలు చేసింది, వాళ్ళు ఈ పోస్ట్ ఏం వసూలు చేశారంటే ఈరోజు మీరు చూడొచ్చు అనమాట. డే 1 చూసుకున్నట్లయితే 155 కోట్లు అని చెప్పి ఒక పోస్టర్ వేశారు. ఆ పోస్టర్ మీద మనం ఆల్రెడీ మాట్లాడినాం. ఇవాళ చూసుకున్నట్లయితే 255 కోట్లు 57 కోట్లు వచ్చాయని చెప్పి ఇంకో పోస్టర్ని వసూలు చేశారు. దీని మీద భయంకరమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి, చర్చ నడుస్తున్నాయి. నిజానికి ఓజీ సినిమాకి ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి రాదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవాలి అని అంటే ఒరిజినల్ కలెక్షన్స్ నా దగ్గర ఒక రిపోర్ట్ ఉందన్నమాట. అది మొత్తం కూడా చెప్తా చూడండి. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే మన ఓజీ సినిమా 4 రోజుల్లో 230 కోట్ల చేరుకుంది అనేటటువంటి ఒక అంచనా. ఇంకా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకోవాలంటే 252 కోట్ల అని చెప్పి మన నిర్మాతలు అయితే చెప్పారు, లైక్ డివివి అయితే చెప్పింది. కానీ అఫీషియల్ అప్డేట్ ప్రకారం 230 కోట్లు మట్టిగా వసూలు చేసింది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-30 కోట్లు యాడ్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నిజానికి ఓజీ సినిమా ఇంత వసూలు చేయగలదా, ఇంత వసూలు చేసిందా అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే దానికి దమ్ముంది భయ్యా. చాలామంది రిపీటెడ్ వర్షన్లో చూస్తున్నారు. మీకు తెలుసో లేదో రేపో ఎల్లుండో సినిమాలో కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ఉన్నాయంట. ఆ సీన్స్ యాడ్ చేస్తారంట. ఐటమ్ సాంగులు లేపేశారు. ఆ సీన్ కూడా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అని చెప్పి బయటగట్టి చర్చలు అయితే నడుస్తున్నాయి అనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చలేదు 100%. ఫ్యామిలీతో వెళ్ళిన ఎవడైనా సరే ఇదేం సినిమారా బాబు అని చెప్పి తల పట్టుకొని బయటకు వస్తున్నాడు. నేను కాదంటలా. మరి ఎలా ఈ సినిమా ఇంతలా హిట్ అవ్వగలుగుతుంది, ఎలా ఇన్ని కలెక్షన్స్ రాబడుతున్నాయి అని అంటే ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా అయితే సుజిత్ తీసిండు. ఎందుకంటే తను కూడా ఫ్యాన్ బాయే కదా. ఒక అభిమానులకి ఏం కావాలి అనేటటువంటి
అనేటటువంటి ఎలిమెంట్ తనకు తెలుసు. దానివల్ల సో ఆ విధంగానే తీయటం వల్ల చాలామంది రిపీటెడ్ వర్షన్లో చూస్తున్నారు. రిపీటెడ్ చేసి టికెట్ బుక్ చేసుకున్నటువంటి టికెట్లో మళ్ళీ బుక్ చేసుకొని చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంతలా కలెక్ట్ చేయగలుగుతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎంత వసూలు చేయొచ్చు ఈ సినిమా? ఇప్పుడు చూసుకున్నట్లయితే 257 కోట్లు వసూలు చేసింది. మరి 300 కోట్లు వసూలు చేస్తుందా, 400 కోట్లు వసూలు చేస్తుందా, 500 కోట్లు కాగిపోద్దా అనేటటువంటిది మాట్లాడుకోవాలి అంటే ఇప్పటిదాకా వచ్చింది గ్రాస్. ఆల్రెడీ వాళ్ళే చెప్పారు ఇది అఫీషియల్ గ్రాస్ అని. అంటే దీంట్లో మనం సగం ఏదైతే ఉందో అది వచ్చినటువంటి నెట్ కలెక్షన్స్, అది ప్రొడ్యూసర్స్కి వచ్చినటువంటి కలెక్షన్స్, డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చినటువంటి కలెక్షన్స్ అని చెప్పి మనమైతే అంచనా వేసుకోవాలి. సో 257 కోట్లు, సరే 260 కోట్లు వేసుకుంటే కనీసం 130 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే సాధించింది. ఇంకనైనా సినిమాకి 250 కోట్ల అంటే ఆల్మోస్ట్ అటు ఇటుగా ఇంకనైనా 100 కోట్ల టార్గెట్ అయితే సినిమాకు ఉంది. ఇవన్నీ కూడా సినిమా వసూలు చేయగలిగితే సినిమాని అయితే హిట్గా పరిగణించవచ్చు. ఒకవేళ ఇవేమీ వసూలు చేయకపోతే ఇక సినిమా ఏమైతే అనేటటువంటిది మీకే తెలుసు. సో కమింగ్ టు ది క్వశ్చన్ ఏంటి, సినిమాకి తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయా, ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయా? ఊహించిన దానికి బెటర్గా వస్తున్నాయి. ఎందుకంటే ఒక కూలీ సినిమాకి ఎంత హైప్ ఉందో, ఒకప్పుడు కబాలి సినిమాకి ఎంత హైప్ ఉందో, దానికి 10 times హైప్ అయితే ఈ ఓజీ సినిమా క్రియేట్ చేసింది అనేటటువంటిది మన కళ్ళతో మనం చూసాం. మరి ఇంత హైప్ ఉన్నటువంటి సినిమా అలాంటి కలెక్షన్స్ పుట్టించగలుగుతుందా లేదా అని అంటే నేను చెప్తున్నా చూడండి, మూవీ మీద ఉన్నటువంటి హైప్ కొండంతుంటే దానికి వచ్చేటటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాయంత ఉన్నాయి. ఇది హానెస్ట్గా చెప్తా. పవన్ కళ్యాణ్ గారు నచ్చినటువంటి వ్యక్తిగా ఓజీ సినిమా నాకు పిచ్చిగా నచ్చినటువంటి దానిగా చెప్తున్నా చూడండి. సినిమా మీద హైప్ చూసుకున్నట్లయితే బర్రెపేడంతుంది, కానీ కలెక్షన్ చూసుకున్నట్లయితే కాకిరెట్ అంత మట్టికే ఉంది. ఇది మీరు ఒప్పుకోకపోయినా బయట జరిగేటటువంటి వాస్తవం. ఎందుకంటే వీళ్ళు వేసుకున్నటువంటి అఫీషియల్ కలెక్షన్స్ ప్రకారం చూసుకున్నా కానీ డే 1 157 కోట్లు వచ్చాయి అనేటటువంటి చేశారు. అంటే 100లో కనీసం ఒక 80% కలెక్షన్స్ వచ్చాయని చెప్పేశారు. 2 రోజులు గ్యాప్ ఇచ్చారు. 4 రోజుల తర్వాత డే 1 ఎక్కడ, డే 4 ఎక్కడ? ఇవాళకి సినిమా రిలీజ్ అయ్యి 29 కదా, ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఇవాళ చూసుకున్నట్లయితే సినిమాకి వచ్చేసి 257 అంటే 100 కోట్ల మట్టికి 3 రోజుల్లో వచ్చాయి అనేటటువంటి కలెక్షన్స్ తీసుకున్నారు. దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా? కలెక్షన్స్ అయితే కొద్దిగా తగ్గాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దీనికి చాలా రీజన్స్ అయి ఉండొచ్చు, చాలా కారణాలు అయి ఉండొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే సినిమా అయితే విజయవంతం సాధించినట్టే. ఇంకనైనా అక్టోబర్ 2 అంటే కాంతార సినిమా దాకా ఏ విధమైనటువంటి సినిమా లేదు కాబట్టి కలెక్షన్స్ వస్తానే ఉంటాయి. నిన్న చూసుకున్నట్లయితే నిన్న సండే కలెక్షన్స్ కలుపుకొని 250 కోట్లు వేసుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి, ఓజీ మూవీకి ఉన్నటువంటి హైప్కి ఇదైతే నేనైతే తక్కువ కలెక్షన్స్ అనే చెప్తా. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మరి సాహోకి లింక్ చేశారు. మన సాహో డైరెక్టర్ మన సుజిత్ తీసిండు, అయినా కానీ ఎందుకు తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి బ్రో అని అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే సినిమా స్టోరీ ఎవరికి అర్థం కాకపోవటం. లైక్ కొంతమంది స్టోరీ ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. కొంతమంది అసలు స్టోరీ గురించి ఏ విధమైనటువంటి డిస్కషన్ చేయలేదు అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చలేదు అనేటటువంటి కొద్దిగా అక్కడక్కడ మిక్సింగ్ టాక్ నడుస్తుంది అనమాట. అండ్ కొన్ని వెబ్సైట్స్ అయితే 2.5 రేటింగ్ అయితే ఇచ్చారు, ఇంకొన్ని వెబ్సైట్స్ అయితే 2 రేటింగ్ ఇచ్చాయి. దీనివల్ల ఆడియన్స్ అయితే కొద్దిగా వెనకడిగేస్తున్నారు. సో ఇంకనైనా మిరాయి సినిమాకి మొగ్గు చూపుతున్నారు. లైక్ మిరాయి సినిమా కలెక్షన్ చూసుకున్నట్లయితే ఇప్పటికీ 3 మిలియన్ చేసింది. మన యూఎస్ఏలో చూసుకున్నట్లయితే ఒక టాప్ హీరోస్కి సైతం అది పెట్టడానికి కనీసం ఒక 3-4 డేస్ పెట్టింది. కానీ మనోడైతే 2-3 రోజుల్లోనే 3 మిలియన్ నాకు కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది అక్కడైతే పెట్టడం జరిగింది. దీన్ని బట్టి అయితే మనం కన్ఫర్మ్ అయిపోవచ్చు 100% ఓజీ సినిమాకి హైప్ ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్లో అయితే కలెక్షన్స్ రావట్లా. ఏది వీళ్ళ అఫీషియల్ కలెక్షన్స్ ద్వారా మాట్లాడుతున్నా. అఫీషియల్ కలెక్షన్స్కి ఒరిజినల్ కలెక్షన్స్కి కనీసం 20-30 కోట్ల తేడా ఉంది. అయినా కానీ అఫీషియల్ కలెక్షన్స్తో పోల్చుకున్నా కానీ అంత అంటే లైక్ మన రిలీజ్కి ముందు ఉన్నటువంటి హైప్ ప్రకారం కలెక్షన్స్ అయితే రావట్లేదు అని చెప్పి 100% మాట్లాడుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ రేంజ్లో కలెక్షన్స్ ఇక ఫ్యూచర్లో కూడా ఏ సినిమా కూడా రాకపోవచ్చు. ఇది కూడా మళ్ళీ చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. మరి త్రిగణన దోత మీద మీ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.